ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా చర్చిస్తున్న విషయం అయితే ఒకటి ఉందండి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, లేదా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోతున్నారా? అసలు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయిన గాజువాక, భీమవరంలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీని ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారా, లేదా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ లాంటి ప్రాంతాల నుంచి పోటీ చేయబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు శాసనసభ్యుడిగా అని తెలుస్తుంది. అలాగే ఆయన శాసనసభ్యత్వంతో పాటు ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తూ ఉందండి. అది ఎంతవరకు నిజమో మనమైతే ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేం, కానీ 90% ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేయబోతున్నారు అని తెలుస్తూ ఉంది. ఇదిలా ఉంచితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను ఆయన్ని ఓడిస్తాను అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు, ప్రముఖ కాపు నాయకుడు, అలాగే సీనియర్ పొలిటీషియన్, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ పనిచేసి ఉన్నారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలోని రేపు చేరబోతున్నారు. సో ఆయన ప్రకటించారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని ఓడిస్తాను, అక్కడ నేను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో నేను చేరబోతున్నానని చెప్పి ఒక ప్రెస్ నోట్ లేకపోతే విలేకరుల సమావేశం పెట్టిన సందర్భంగా నేను జగన్ గారిని మళ్ళీ సీఎం చేయడానికి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ప్రతి చోటకి వెళ్ళి నేను ఆయనకి అనుకూలంగా, ఆయనకి సపోర్టివ్గా ఒక ప్రచారం చేస్తాను, ఆయన గెలిపిస్తాను అని అన్నారు. కానీ నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అని చెప్పలేదు. అలాగే ఆయన ఏమన్నారంటే, నేను రాజకీయంగా ఇప్పుడు పోటీ చేయడం మీద అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, రేపు పొద్దున్న జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఏదైనా పోస్ట్ ఇస్తే మట్టుకు, పదవులు ఇస్తే మట్టుకు తప్పకుండా తీసుకుంటానని చెప్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానం మీద ఒక రకమైన చర్చ కానీ, ఒక రకమైన హీట్ కానీ క్రియేట్ అవుతూ ఉందండి. సో అసలు ఆయన అక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం గారు అక్కడికి వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేసి కాపు ఓటుని చీలిస్తే ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి, అక్కడ ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అన్నది చాలామంది పరిశీలకుల్లో కానీ ప్రజల్లో కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉందండి, ఉత్సుకత అయితే ఉంది, చాలామందికి ఒక ఆలోచన అయితే ఉంది. సో ఒకవేళ అంటే ఇప్పుడుండే దాంట్లో చాలామంది ఏం చెప్తున్నారంటే, ముద్రగడ గారు కాపుల అంత పట్టు లేదు ఆయనకి, సో ఆయన కాపు ఓటుని చీల్చరు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మినట్టు కాపులు ఇంకెవరిని, ఏ నాయకుడిని నమ్మట్లేదు రాష్ట్రంలో, సో కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటు అయిపోతున్నారని చెప్పి కొంతమంది కాపు నాయకులు అయితే చెప్తున్నారు. అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే నాయకులు కావచ్చు వాళ్ళు, లేదా వాళ్ళ కుల పెద్దలు కావచ్చు. సో ముద్రగడ గారి ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి విజయం మీద ఎలా పనిచేయబోతుంది, పవన్ కళ్యాణ్ గారి విజయం నల్లేరు మీద నడకలా సాగబోతుందా, లేదా కొంచెం టైట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళబోతుందా అనేది వేచి చూడాలి. అలాగే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా, అలాగే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయబోతున్నారా, లేదా ఇంకేమైనా రాజకీయ సమీకరణాలతో కానీ కారణాలతో కానీ వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోబోతున్నారా త్వరలోనే తెలిసిపోతుంది.